రాజశ్యామల సిద్ధి యోగ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి, హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు విశేషంగా ఒక గొప్ప మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా విశేషమైన మంత్రము, సాధకులు చేయవలసిన మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం గురించి ఈ మంత్రం చెప్పడం జరుగుతుంది. అంటే భూత భవిష్య వర్తమానంలో కొన్ని జరిగే సంఘటనలు మనకు తెల్లవారితే ఏం జరుగుతుంది, మనకు ముందు జరిగే దాని గురించి తెలుసుకోవాలని చాలామంది కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఈ మంత్రాన్ని చేయడం వల్ల మీరు చాలా విషయాలు కూడా మీరు తెలుసుకుంటారు. అంటే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, అంటే రేపు జరిగేది కూడా మీకు స్వప్నంలోనే కనిపిస్తుంది. అంటే ఆ స్వప్నంలోనే స్వప్నేశ్వరి మాత అమ్మవారు మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఆ స్వప్నంలో కూడా కనిపిస్తుంది. అంటే రేపు మీకు జరిగే దాని గురించి మీరు అప్పుడు ఆ స్థితిలో కూడా మీరు ఏం చేయాలని అప్పుడు మీకు తెలిస్తే మీరు అప్పుడు జాగ్రత్త పడతారు. అంటే మంచి జరుగుతుందా అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది. అదే చెడు జరుగుతుంది, దానికి ఎలా చేయాలనేది కూడా మీకు వివరంగా ఈ స్వప్నేశ్వరి అమ్మవారు కూడా మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. అంటే భూత భవిష్య వర్తమానంలో మీరు ఎవరి గురించి అయితే ఒక ప్రశ్న, ఈ మంత్ర సాధన సిద్ధి పొందిన తర్వాత, ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు చేసి సిద్ధి పొందిన తర్వాత కూడా మీరు ఒక వ్యక్తి గురించి మీరు ఆ వ్యక్తి ఎలా ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నారా, వాళ్ళ క్షేమంగా ఉన్నారా, వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది కూడా ఆ మంత్రం చేసే ఆ పేరు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పేరు మీరు చేసిన తర్వాత స్వప్నేశ్వరి అమ్మవారు మీకు స్వప్నంలో నిజ దర్శనం చూపిస్తుంది. అలాగే మీకు చెప్తుంది. అంటే పలానా వ్యక్తి ఇలా ఉన్నాడు, ఇలానే అని చెప్తుంది. కానీ ఇది రహస్యమే, సాధకులు మాత్రమే చాలా రహస్యంగా చేయవలసిన మంత్రము. ఈ మంత్రాన్ని నేను వివరంగా చెప్పడం జరుగుతుంది. కానీ చాలా జాగ్రత్తగా చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటారు సాధకులు. 41 రోజు సాధన ఉంటుంది. ఈ 41 రోజు సాధన కూడా మీరు కటిక నేల మీదనే పడుకోవాలి. ఒకటే పూట భోజనం చేయాలి. అది కూడా సాత్విక ఆహారమే ఉండాలి. ఇది నేను దక్షిణాచారంలో ఇవ్వడం జరుగుతుంది, కానీ తాంత్రికంలో కాదండి, దక్షిణాచారంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని మీరు 1,00,000 జపం చేసినట్టయితే సిద్ధి కలుగుతుంది. అలాగే ఈ మంత్రంతో పాటు మీరు హోమం చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ హోమాన్ని కూడా మారేడు దళాలతోని హోమం చేస్తే చాలా విశేషము, సిద్ధి తొందరగా కలుగుతుంది. మారేడు దళాలతోని హోమం చేయాలండి. అలాగే ఈ మంత్రాన్ని మీరు రాత్రి పడుకునే ముందు 1008 సార్లు మీరు జపం చేసినట్లయితే, జపం చేసి ఒక వ్యక్తి గురించి కానీ, మీకు రేపు జరగాల్సింది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందని తెలుసుకోవాలనుకోవడానికి 1008 సార్లు జపం చేసి మీరు పడుకున్నారనుకుంటే, మీకు స్వప్నంలో ఈ స్వప్నేశ్వరి మాత మీకు అది చూపిస్తుంది. అలాగే మీకు చెప్పడం కూడా జరుగుతుంది. ఇది భయపడాల్సిన విషయం కాదండి. చాలా జాగ్రత్తగా చేస్తే చాలా విశేషమైన ఫలితం పొందుతారు. ఈ స్వప్నేశ్వరి అమ్మవారి మంత్రాన్ని నేను రహస్యంగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బహిర్గతం చేయొద్దని అనుకున్నాను. కానీ చాలామంది కూడా సాధకులు మేము ఎలా తెలుసుకోవాలండి, ప్రతిదానికి కూడా మేము గురుగారు ఎవరైనా పర్లేదు మేము ఫోన్ చేయాలి, అడగాలనుకునే సందేహాలు, ఈ చిన్న చిన్న సందేహాల గురించి స్వప్నేశ్వర మాత సాధకులు ఎవరు చేస్తారో ప్రతి ఒక్కరూ అందరూ బాగుపడాలనే కోసమే ఈ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు నిజ రూపాలు ఏంటి, నిజం గురించి తెలుసుకోవడానికి ఈ స్వప్నేశ్వర మాతని ఇవ్వడం జరుగుతుంది. ఈ సాధకులు చాలా నిష్టగా పవిత్రంగా ఉన్న వాళ్ళే మంత్రం చేయాలి. ఈ మంత్రం చేసే సాధకులు కూడా అట్టిగా వేరే దాని గురించి కూడా మీరు ఆ వ్యక్తి ఎలా ఉన్నారో అని మేము చూడడం ఇలానే అన్ని గురించి అడిగితే మీకు చాలా అనర్థాలు మాత్రమే దారితీస్తుంది. కానీ మీకు మంచికి ఉపయోగపడడానికి ఈ మంత్రాన్ని ఉపయోగించుకోండి. ఉపయోగించుకుంటే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ స్వప్నేశ్వర అమ్మవారి మంత్రాన్ని బయటికి శబ్దం రాకుండా మీరు మానసికంగా చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ మంత్రాన్ని మీరు హోమం చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ స్వప్నేశ్వర అమ్మవారి మంత్రాన్ని మీరు ప్రతిరోజు చేయవలస్తే చాలా విశేషమైన మంత్రము. కానీ రాత్రి సమయంలో చేయాలి. ఈ మంత్రాన్ని తాంత్రిక పద్ధతిలో ఉన్న మంత్రాలన్నీ రాత్రి సమయంలో చేయవలసి ఉంటుంది. ఈ రాత్రి సమయంలో 10 నుంచి 11:30 మధ్యలో మాత్రమే చేయాలి. అలాగే నేను ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా విని శ్రద్ధగా విని రాసుకొని ఈ మంత్రాన్ని మీరు సాధకులు మీరు సిద్ధి పొందాలని నా మనసు పూర్తిగా నేను ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇలా చాలా విశేషమైన మంత్రాలు నేను చాలా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత కూడా నేను కొన్ని వీడియోలో కర్ణయక్షిని గురించి ఎలా చేయాలి, దాని విధానాలు ఉన్నాయి.
దానిలో 3 డిఫరెంట్గా ఉన్నాయి. ఆ 3 కర్ణయక్షన్ ఇస్తే ఎలా జరుగుతుంది, ఆ కుటుంబాల్లో ఎలా ఉంటుందో కూడా చెప్తాను. అది గృహస్థులు ఎలా చేయాలి, సన్యాసులు ఎలా చేయాలో కూడా కర్ణయక్షన్ గురించి చెప్తాను. అలాగే కర్ణమాతంగి గురించి కూడా చెప్తాను. కర్ణమాతంగి సాధన చాలామంది అడుగుతున్నారు. కర్ణమాతంగి కూడా ఎలా చేయాలో కూడా చెప్తాను. కర్ణమాతంగి సాధకులు ఎన్ని రోజులు సిద్ధి కలుగుతుంది, కానీ కర్ణమాతంగి సాధన వల్ల కొన్ని రోజుల వరకే ఉంటుంది. కానీ దాని విధి విధానాలకు నేను పద్ధతులు చెప్తాను. అలా చేస్తే మీరు జీవితాంతం కూడా ఉంటుంది. కానీ అది మీరు ఏ మంత్ర సాధనలైనా మీరు మంచి తత్వానికి ఉపయోగించండి. ఎవరి మీద మీరు చెడు ప్రయోగాలకి కానీ చెడు అనర్థాలకి కానీ మీరు దారితీసేదానికైతే మీరే చాలా ఆ అనర్థాల్లో మీరు చాలా ఇబ్బందులో మీరు చాలా ప్రాబ్లమ్స్లో పడము, లేకపోతే మృత్యుతో మీరే ఇబ్బంది కలగాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఈ మంత్రాన్ని మీరు మంచికి మాత్రమే ఉపయోగించండి. నేను ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా విని శ్రద్ధగా విని రాసుకోండి. మీరు ఇది మానసికంగానే చేయాలి. రాత్రి సమయంలో 10 నుంచి 11:30 మధ్యలో మాత్రమే చేయాలి. ఈ మంత్రాన్ని నేల మీద పడుకోవాలి. అలాగే ఒకటే పూట భోజనం చేయాలి. కానీ కంపల్సరీ ఈ మంత్రం అయితే జాగ్రత్తగా బయటికి రాకుండా మాత్రం చేయండి. నేను మంత్రాన్ని చెప్తాను, మీరు రాసి పెట్టుకోండి. ఈ మంత్రాన్ని మీరు ఏ రోజైనా చేయవచ్చు. దీనికి పలానా రోజు అని కాకుండా మీరు 41 రోజు మాత్రం సాధన చేయాలి. కంపల్సరీగా మీరు చేస్తే చాలా విశేషమైన సిద్ధి కలుగుతుంది. సిద్ధి కలిగిన తర్వాత నేను చెప్పిన 1000 నిమిషాలు మీరు చేసిన తర్వాత మీరు స్వప్నంలో అడిగిన దానికి మీకు సమాధానం ఇస్తుంది అమ్మవారు. ఈ స్వప్నేశ్వర అమ్మవారి మంత్రాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. రాసి పెట్టుకోండి. ఓం శ్రీం స్వప్నేశ్వరే కార్యం మే వద స్వహ. ఓం శ్రీం స్వప్నేశ్వరే కార్యం మే వద స్వహ. ఓం శ్రీం స్వప్నేశ్వరే కార్యం మే వద స్వహ. ఈ మంత్రాన్ని మీరు 1,00,000 జపం చేసినట్టు సిద్ధి కలుగుతుంది. అలాగే మీరు ప్రతిరోజు 1008 సార్లు చేసి మీరు సిద్ధి పొందిన తర్వాత 41 సాధన కలిగిన తర్వాత మీరు ప్రతిరోజు 1008 సార్లు ఈ మంత్రాన్ని మీరు రాత్రి పడుకునే ముందు మీరు సాధకులు ఎవరైతే ఉన్నారో ఈ మంత్రాన్ని చేసి ఏది తెలుసుకోవాలనుకుంటున్నారో దాని గురించి మీరు చేస్తే మీకు స్వప్నంలోనే మీకు చూపిస్తుంది. రేపు మార్నింగ్ ఏం జరిగేది మీకు చూపిస్తుంది. అలాగే మీకు మంచి వ్యక్తుల చెడ్డ వ్యక్తుల మీకు శత్రువుల కాదా అనేది కూడా మీరు అడిగితే కూడా సమాధానం మీకు చెప్తుంది. ఈ స్వప్నేశ్వర అమ్మవారి మంత్రాన్ని మీరు తొందరగా సాధన చేసిన తర్వాత సిద్ధిగలగానే మనస్ఫూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇలాంటి మంత్రాల గురించి కానీ మీరు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే నా వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టినా నేను దానికి సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.